హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థుల కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి కంటెంట్ని, మీకు యూస్ఫుల్ కంటెంట్ని వీడియోల రూపంలోను, షార్ట్స్ రూపంలోను, కమ్యూనిటీ పోస్టుల రూపంలోనూ అందిస్తూనే ఉన్నాను. ఇక రానున్న రోజుల్లో కూడా రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మరింత యూస్ఫుల్ కంటెంట్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంటంటే, చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, నా దృష్టికి కొన్ని డౌట్స్ని కూడా తీసుకొస్తున్నారు. సార్, రానున్న ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ని ఎప్పటి నుండి ప్రిపేర్ కావాలి, ఎప్పటి వరకు ప్రిపేర్ అవ్వాలి, జనరల్ స్టడీస్ ఎన్నిసార్లు చదివినా కూడా కొన్ని టాపిక్స్ గుర్తుండట్లేదు, ప్రీవియస్ పేపర్స్ ఉపయోగం ఏంటి, అండ్ లాస్ట్ ఎగ్జామినేషన్లో నేను ఈ మిస్టేక్స్ చేశాను, ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇలాంటివి చాలా సందేహాలు నా దృష్టికి తీసుకొచ్చారు అభ్యర్థులు. ఆఫ్లైన్ క్లాసెస్లో కానివ్వండి, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కానివ్వండి. సో వారందరి డౌట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ వీడియోల రూపంలో మీకు అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అభ్యర్థులు చివరి వరకు చూడండి. అండ్ అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మన పండుగని దృష్టిలో ఉంచుకొని, సంక్రాంతి పండుగని దృష్టిలో ఉంచుకొని అన్ని కోర్సుల పైన మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సుల పైన ఈ రోజు నుండి భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, 2022-23 పోటీ పరీక్షల్లో సంచలనం సృష్టించిన మన మిషన్ 100 కోర్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అప్డేటెడ్గా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇనాగ్రల్ ఆఫర్ ప్రైస్ని ప్రతి ఒక్క అభ్యర్థికి అందించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బెనిఫిట్ కూపన్ని కూడా ఇచ్చాము. ఆ బెనిఫిట్ కూపన్తో భారీ డిస్కౌంట్ని పొందండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ సో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక మిగతా కోర్సులు ఏవైతే ఉంటాయో CA 360 మీ అందరికీ తెలిసిందే, అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ఈ రోజు నుండి ప్రకటిస్తున్నాము. సో యూటిలైజ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో ఉద్దేశం ఏంటి, పోటీ పరీక్షల్లో విజయానికి నేను చెప్పే పంచసూత్రాలు. సో ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో ఎలా ప్రిపేర్ అవుతే బెనిఫిట్ ఉంటుందో చెప్తాను. ఏ పోటీ పరీక్షలైనా కూడా విజయం దక్కాలంటే, మన గోల్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాలి. ఇక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు నేను చెప్పే 5 పాయింట్ ఫార్ములాలో, పంచసూత్రాల్లో మొదటిది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నేను చెప్పట్లేదు. గత కొన్నేళ్ళుగా, ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర అనేది పెరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు, టోటల్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా కాంటెంపరీగా మొత్తం కూడా డైనమిక్గా ఉంటుంది. వర్ధమాన అంశాలను లింక్ చేస్తూ జనరల్ స్టడీస్లోని టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అటు డైనమిక్గా అటు స్టాటిక్గా కలిపి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే, కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మరి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సోర్సెస్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ ఫార్ములా కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ని ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదవాలి. చాలామంది అభ్యర్థులు అడుగుతారు. ఇప్పుడు AP Group 2 ఎగ్జామినేషన్ ఉంది ముందు. సో అందులో కూడా అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కాంటెంపరీ ఇష్యూస్ని ఎప్పటి నుండి చూసుకోవాలి, ఎప్పటి వరకు చూసుకోవాలి, జనవరి మంత్ కూడా చూసుకోవాలా, ఫిబ్రవరి మంత్ కూడా చూసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా మనం జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. ఇది ప్రతిసారి కూడా మీకు చెప్తాను, కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అప్డేటెడ్ పార్ట్ ఇన్ యువర్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో భాగంగా మనం ఏమేమి చదువుతాము, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా. అలా కరెంట్ అఫైర్స్ని మీకు 20 సెగ్మెంట్స్గా నేను అందిస్తూనే ఉన్నాను. ప్రతి సబ్జెక్టులో వచ్చే వర్ధమాన అంశాలను చెప్తూనే ఉన్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదవాలి, ఏ టాపిక్ చదవాలి? ఇక్కడ సింపుల్గా చెప్తాను, కరెంట్ అఫైర్స్కి
పర్టిక్యులర్ వ్యాలిడిటీ, ఈ సమయంలోని టాపిక్సే చదవండి అని చెప్పాను. ఇప్పుడు కూడా లాస్ట్ 6 months ఇవి చూసుకోండి, లాస్ట్ 1 year ఇవి చూసుకోండి, లేదా లాస్ట్ 3 months ఇవి చూసుకోండి అని చాలా సందర్భాల్లో చాలా మంది మీకు చెప్పే ఉంటారు. కానీ నేను ఎప్పుడు కూడా ఇవి చూసుకోండి, ఇవి మాత్రమే చూసుకోండి అని చెప్పను. కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీరు రోజు మీ దినచర్యలో భాగంగా నేర్చుకుంటూనే ఉండండి అని చెప్తాను. ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్తాను. దీని ద్వారా మీరు కరెంట్ అఫైర్స్ని ఎప్పటి నుండి ఎప్పటికి ప్రిపేర్ అవ్వాలని మీకు ఒక అంచనా వస్తుంది. ఉదాహరణ చెప్తాను. కరెంట్ అఫైర్స్లో మనం చదివే కొన్ని టాపిక్స్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మనము జనవరి మంత్లో ఉన్నాం. జనవరి 11th ఈ రోజున, జనవరి 11th 2025. మరి జనవరి మంత్లో 26th జనవరి మనకి ఇంపార్టెంట్ జాతీయ వేడుకగా మనం చూస్తాము. ఎలా? రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆ సందర్భాన్ని ఆలోచిస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒకటి గుర్తొస్తుంది, టాపిక్ గుర్తొస్తుంది, ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్షలో దానిపైన క్వశ్చన్స్ అడుగుతారు. అదేంటి? పద్మ పురస్కారాల ప్రకటన. పద్మ పురస్కారాల ప్రకటన, పద్మ పురస్కారాలు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ పద్మ పురస్కారాల పైన ఏ పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడుగుతారో ఆ వ్యక్తుల గురించి కానీ, వారికి సంబంధించిన కన్సర్న్ ఫీల్డ్ కానివ్వండి, వాళ్ళ స్టేట్ కానివ్వండి, ప్రత్యేకతల గురించి అడుగుతారు. సో పద్మ పురస్కారాలు. పద్మ పురస్కారాలు ఏ రోజున ప్రకటిస్తారని చెప్పట్లేదు నేను, ఏ సందర్భంగా ప్రకటిస్తారో. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఒక రోజు ముందే కానివ్వండి, 2 రోజుల ముందే కానివ్వండి, ఆ రోజే కానివ్వండి. సో పద్మ పురస్కారాలు ప్రతి ఇయర్ మనం చూస్తాము. మరి పద్మ పురస్కారాలను ఖచ్చితంగా చదవాలి. ఎలా చదవాలి? దీనికి వ్యాలిడిటీ 1 year. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2025 ఇయర్లో పద్మ పురస్కారాల ప్రకటన వార్తల్లోకి వస్తుంది కదా. అవి ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి అంటే 2026 జనవరి వరకు. ఎందుకంటే నెక్స్ట్ 2026 పద్మ పురస్కారాల ప్రకటన వరకు గుర్తుంచుకోవాలి. ఇలా. సో అంటే ఈ టాపిక్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 yearలో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి 2 years వ్యాలిడిటీ. సో కొన్ని టాపిక్స్కి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. భారతదేశంలో అటవీ నివేదిక అని చెప్పేసి ఇటీవల మనం చూసాం కదా. ISFR 2023 2023 సంవత్సరానికి సంబంధించి 2024 డిసెంబర్లో రిలీజ్ అయింది. గుర్తుంచుకోండి. గతంలో ISFR 2021 గురించి మీరు చూసే ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రతి జాగ్రఫీ బుక్లో కూడా ఆ రిపోర్ట్ గురించి ఉంటుంది. అదే అప్డేటెడ్ అప్పుడు. మరి ఇప్పుడు డిసెంబర్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అటవీ నివేదిక కొత్తది వచ్చింది కదా. మరి ఈ కొత్త గణాంకాలు ఏవైతుంటే మీరు జాగ్రఫీలో అప్డేట్ చేసుకోవాలి. ఇది మనకు అప్డేట్ అనేది ఇంపార్టెంట్. మరి ఎప్పటి వరకు? ISFR 2025 రిపోర్ట్ అనేది 2026లో రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అయ్యే రిపోర్ట్. సో 2 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది ఈ టాపిక్కి. సో ఈ టాపిక్ 2 years మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని టాపిక్స్కి 4 years వ్యాలిడిటీ ఉంటుంది. 4 years వ్యాలిడిటీ. ఎలా 4 years అంటే ఉదాహరణ చెప్తాను. టైగర్ సెన్సస్. టైగర్ సెన్సస్. భారతదేశంలో పులుల గణన ఇటువంటివి ఉంటాయి. టైగర్ సెన్సస్ కానివ్వండి, వన్యప్రాణులకు సంబంధించిన సెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన అడుగుతారు. సో ఇక్కడ టైగర్ సెన్సస్ అనేది ఎవ్రీ 4 yearsకి ఒకసారి వార్తల్లోకి వస్తుంది. 5th టైగర్ సెన్సస్ అనేది ఇటీవల మీరు చూశారు, దానికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. 5th టైగర్ సెన్సస్ 2022 విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2023 ఇటువంటి మనకు అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో టైగర్ సెన్సస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది 4 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ వన్యప్రాణుల గురించి చెప్తున్నా కాబట్టి ఇంకొకటి చెప్తాను. ప్రతి 5 yearsకి ఒకసారి మారే ఒక టాపిక్, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వార్తల్లోకి వచ్చే టాపిక్. అదేంటంటే లైవ్ స్టాక్ సెన్సస్. లైవ్ స్టాక్. భారతదేశంలో పశు సంపద ఉంటుంది కదా. సో పశు గణన అంటాం. లైవ్ స్టాక్ సెన్సస్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఏంటి ఇప్పుడు మీరు చదవాల్సింది ఏంటి? 2019 లైవ్ స్టాక్ సెన్సస్ అనేది 2020లో రిలీజ్ అయింది. దాన్ని ఇప్పటివరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రిలీజ్ అయ్యే లైవ్ స్టాక్ సెన్సస్ కదా. 21st లైవ్ స్టాక్ సెన్సస్ అనేది రాబోతోంది. ఇంకా సర్వే జరుగుతోంది, ఫిబ్రవరితో పూర్తవుతుంది. సో లైవ్ స్టాక్ సెన్సస్ కొత్త నివేదిక 2024 ఇయర్ పేరుతో వస్తుంది. 2025లో రిలీజ్ అవుతుంది. అంటే 21st లైవ్ స్టాక్ సెన్సస్ పైన మనం చూడాల్సి ఉంటుంది. రాబోయే టాపిక్ మీకు చెప్తున్నాను. సో ఇలా 5 years వ్యాలిడిటీ ఒక టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ 10 సంవత్సరాల వ్యాలిడిటీతో ఒక టాపిక్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు. ఈసారి మన లక్ అనుకోవాలనో ఏమనుకోవాలో తెలియదు, కానీ 10 కాదు ఎక్కువ 15 ఏళ్ళు కూడా గుర్తుంచుకున్న టాపిక్ సెన్సస్, జనగణన.
భారతదేశంలో జనాభా లెక్కలు లాస్ట్ టైం 2011లో అయిందంటే ఇప్పటివరకు అయితే మనము చూడట్లేదు. సో అదే రిపీట్ చేసే వాళ్ళకి ఇంకా ఎగ్జామినేషన్లో అదే కనబడుతుంది. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి రావాలి యాక్చువల్గా అదే. సో 10 years వ్యాలిడిటీ. ఇప్పుడు మీరు చూడండి, నేను 6 నెలలే చదవండి, 1 year చదవండి, 2 years చదవండి అంటే మీకు ఇవన్నీ మిస్ అవుతారు కదా. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు రానున్న ఎగ్జామినేషన్ పట్టుకొని మీరు లాస్ట్ 1 yearలో ఉండే కరెంట్ అఫైర్స్ చదవండి అని చెప్పింది అనుకోండి, మరి అందులో మీరు మిస్ అయ్యే టాపిక్ ఏంటిది? ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మిస్ అవ్వచ్చు, లేదంటే టైగర్ సెన్సెస్ మిస్ అవ్వచ్చు, లేదా మనము లైఫ్ స్టాక్ సెన్సెస్ మిస్ అవ్వచ్చు. కాబట్టి ఒక టైం ఫ్రేమ్ అనేది ప్రతి టాపిక్కి ఒకే విధంగా ఉండదు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. సో కరెంట్ అఫైర్స్ ఎప్పటినప్పుడు చదవాలని మీకు ఐడియా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని ఇప్పటి నుండి ఇప్పటి వరకు చదవండి అనే కంటే కూడా ఎప్పుడు మన మైండ్లో మన ముందు న్యూస్ పేపర్ కనబడితే చాలు, అది చదవాలని ఒక ఆతృత మనలో పెరగాలి. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. కొత్త విషయాన్ని తెలుసుకోవాలని ఒక ఆకలితో ఉండే వ్యక్తి జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతూనే ఉంటాడు. ఆ వాస్తవాన్ని గ్రహించిన వాడు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా విజేతగా నిలుస్తాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సో ఫస్ట్ పాయింట్ చెప్పేశాను. ఇక్కడ ఇదంతా సో విజయానికి 5 మెట్లు అనుకోండి, లేదా పంచసూత్రాలు అనుకోండి. అందులో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పాను. ప్రతి సబ్జెక్టులో వచ్చి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి అన్నాను. ఇక ఎక్కడి నుండి చదవాలి? ఇది చాలా మందికి ఒక డౌట్. కరెంట్ అఫైర్స్కి సోర్సెస్ ఒకటి చెప్తాను. న్యూస్ పేపర్ని మించిన సోర్స్ అంటూ వేరే ఉండదు. న్యూస్ పేపర్స్, సో మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతాం కాబట్టి చదివే అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్స్ 4-5 న్యూస్ పేపర్లు చదవలేరు మీరు, ఎందుకంటే టైం అనేది మనకు మిగతా సబ్జెక్టుల పైన ఫోకస్ చేయాలి కాబట్టి. సో ఒక న్యూస్ పేపర్ అయితే ఖచ్చితంగా చదవండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఒక పేపరు, తెలుగు మీడియం అభ్యర్థులు ఒక పేపర్. ఈ పేపరే చదవండి, ఆ పేపరే చదవండి అని చెప్పాను, ఎందుకంటే అన్ని పేపర్లు నేను చదువుతాను, చదివి నేను మ్యాటర్ని కంపైల్ చేస్తాను కాబట్టి. సో న్యూస్ పేపర్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఇంకొకటి సోర్స్, పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ అయ్యే పాలసీస్ కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, నూతన ఇనిషియేటివ్స్ కానివ్వండి, అఫీషియల్ గణాంకాలన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలకి సంబంధించి ఇంకా చెప్పాలంటే ఏంటంటే మీకు ఇయర్ ఎండ్లో 2024 ఇయర్ ఎండ్ నుండి ఈ రోజు వరకు కూడా ఇంకా రిలీజ్ అవుతున్నాయి ఇయర్ ఎండ్ రివ్యూస్ అని చెప్పేసి. ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఆ ఇయర్ మొత్తంలో జరిగిన అంశాలు ఏవైతే ఉంటే ఇంపార్టెన్స్ అన్ని కూడా కంపైల్ చేసేసి రిలీజ్ చేస్తారు. అటువంటివి కూడా చూడాలి, గుర్తుపెట్టుకోండి. మన CA 360లో ఎవ్రీ మంత్ రివ్యూ నేను ఇచ్చేసాను నేను. సో CA 360 2024 కోర్సులో మీరు చూడండి, PIB అని చెప్పేసి సపరేట్గా మీకు ఆ ఫోల్డర్ అందించాను, చూడండి ప్రతి వీడియో కూడా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా సోర్సెస్, న్యూ ఇండియా సమాచార్. సో అఫీషియల్, అది కూడా గవర్నమెంట్ సంబంధించి బాగుంటుంది న్యూ ఇండియా సమాచార్. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే యోజన కానివ్వండి, కురుక్షేత్ర కానివ్వండి, ఇవన్నీ చదువుతూ పోతే మనకి జనరల్ స్టడీస్ పైన టైం ఉండదు వాస్తవానికి కూడా. ఇవన్నీ చదివాక ఇంకా అది ఎప్పుడు చదువుతాము, ఆ ఎగ్జామినేషన్ ఎట్లా ప్రిపేర్ అవుతాం, చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను తీసుకునే సోర్సెస్, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాకల్టీ మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అఫీషియల్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటాను. కొన్ని డాక్యుమెంట్స్కి ఇంటర్నేషనల్ సోర్సెస్ కూడా తీసుకోవాలి, తప్పదు. ఉదాహరణకు మనకు నిన్నటి రోజున హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. డైరెక్ట్గా హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం తీసుకొని చెప్పాలి. సో ఏదో ఎవరో పబ్లిష్ చేసింది మనం ఇన్స్టెంట్గా తీసుకోకూడదు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఇలా. అండ్ మీకు దీనికి సంబంధించి ఒకే ఒకటి చెప్తాను సోర్స్, అది నాదని కాదు, అందరు అభ్యర్థులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీకు తెలుసు. వేల మంది అభ్యర్థులు రియలైజ్ అయ్యారు కూడా. పోటీ పరీక్షల్లో మన CA 360 సృష్టించిన సంచలనం నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. ఒక పోటీ పరీక్ష ముగిసిన తర్వాత ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి, చెప్పేవాడికి కూడా ఉండాలి. సో మీకు చెప్తూనే ఉన్నాను, నేను ఫ్రీగా చెప్పినా, యూట్యూబ్లో చెప్పినా, మన కోర్సులో చెప్పినా, తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత ఈరోజు ఈ టాపిక్ చెప్పాను చూడండి అని చెప్పేసి అవన్నీ కూడా మీకు బోర్డు పైన చూపించి మీకు లైవ్ సెషన్స్ ఎన్నో యూట్యూబ్ సెషన్ తీసుకున్నాను. ఓకేనా? ఆ ఒక ట్రెండ్ని మనం క్రియేట్ చేసేసినాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే CA 360 ఇటీవల తెలంగాణలో ముగిసిన Group 2, Group 3 ఎగ్జామినేషన్, ఏపీలో జరిగిన ఎగ్జామినేషన్స్ కానివ్వండి, అన్నిట్లలో కూడా కరెంట్ అఫైర్స్లో మనం 100% స్కోర్ చేస్తున్నాము, 100% కవర్ చేసుకుంటున్నాం. కాబట్టి నేను అభ్యర్థులకు చెప్పేది నాది అనే కాదు, మీకు నచ్చినట్టుగా ఇవన్నీ సోర్సెస్ ప్రిపేర్ అవ్వండి. లేదంటే వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు CA 360. మీకు ఇందాకే చెప్పాను కదా, CA 360 కోర్సు మన దగ్గర అని చెప్పేసి మన GVK స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. సో కొత్త కోర్స్ కూడా మీకు లాంచ్ చేశాను. 2025 ఇయర్ సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ నడుస్తుంది. 15th నుండి క్లాసెస్ కూడా అప్లోడ్ అవుతాయి.
సైంటిఫిక్ అప్రోచ్, ప్రతి సబ్జెక్ట్ వారీగా వస్తున్న అప్డేట్స్ అనేవి వీడియో రూపంలోను పీడిఎఫ్ రూపంలోను అందిస్తాను. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కనబడుతుంది. ఓకేనా? సో CA360 2023 అయిపోయింది, 2024 అయిపోయింది, ఇప్పుడు 2025లో మరింత ఇన్నోవేటివ్గా మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక ఎలా చదవాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ చదవమన్నాను, న్యూస్ పేపర్ ఎలా చదువుతాము పక్కన పెట్టేసేస్తాము. అలా కాకుండా చదివేటప్పుడే మ్యాగజైన్ అయినా సరే ఏదైనా సరే చదివేటప్పుడే అందులో ఏ పాయింట్ అయితే ఇంపార్టెంటో ఆ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి, లేదా మీకు ఇచ్చే మ్యాగజైన్లోనే మీరు ప్రింట్ తీసుకుంటారు కదా అందులో అండర్లైన్ అయినా చేసుకోండి. ఒక్కసారి చదివితే ఏది కూడా ఎవరికి కూడా గుర్తు ఉండదు. ఒక వ్యక్తిని చూస్తేనే మనకు మరొకసారి చూస్తే చూసామా లేదా అని ఒక డౌట్ కూడా ఉండొచ్చు. అలాంటిది మనము చదివే సెంటెన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి ఒక్కసారి కాకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, చూడాలి. సో ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. లేదంటే మీకు నేను ఇచ్చే మ్యాగజైన్ ప్రింట్అవుట్ చేసుకున్న తర్వాత అండర్లైన్ చేసేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. తెలుగు అభ్యర్థులు అయితే తెలుగు మీడియం ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాను. క్లాస్ ఒక్కసారి చూడండి, మీకు CA360 క్లాసెస్ తర్వాత ఇచ్చే మ్యాగజైన్ చూడండి, దట్స్ ఎనఫ్. ఓకేనా? సో సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి చాలామంది అభ్యర్థులు అనుకుంటారు, ఇక రీసెంట్గా తెలంగాణలో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సో TGPSC నోటిఫికేషన్స్ని May 1వ తేదీ నుండే ఇస్తారంట, ఆ లోపల నోటిఫికేషన్స్ రావంట అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది అభ్యర్థులు. మరి అప్పటి వరకు ఇక ఏముంటుంది సార్, ప్రిపరేషన్ ఏం లేదు, ఇక నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవుదామని అన్న వాళ్ళు కూడా నా దగ్గర చూశాను నేను. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అది వర్కౌట్ అవుతుందా? ఎంత మాత్రం కూడా వర్కౌట్ కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ వచ్చాక అందరూ చదువుతారు, మీరు చదువుతారు, కొత్త వాళ్ళు చదువుతారు, పాత వాళ్ళు ఎప్పటి నుండో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి అందరితో ఒకేసారి ప్రయాణం కంటే మనం ఎప్పుడు ముందు ఉండాలంటే అందరికంటే ముందు ప్రిపరేషన్ కూడా ప్రారంభించాలి. నోటిఫికేషన్ వచ్చేసరికి మన సిలబస్ ప్రిపరేషన్ అంతా పూర్తి అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ జరగాలి, ఎట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ లాంటివి ఏమైనా ఉంటే టెస్ట్ సిరీస్ రాయాలి. మన యొక్క ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్లో ఉందో పరీక్షించుకునే సమయం అది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 6 నెలలు, సంవత్సరము, 2 ఏళ్ళు టైం ఉండదు. ఇప్పుడు రానున్న నోటిఫికేషన్లో గ్యాప్ 2 months 3 months హార్డ్గా. మరి ఆ 2-3 monthsలో ప్రిపరేషన్ అంతా అయిపోతుందా అంటే ఒక్కసారి అలా చూసుకుంటూ వెళ్తామేమో, కానీ రివిజన్ అనేది కాదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సమయానికి ప్రిపరేషన్ పూర్తవ్వాలి. అండ్ కరెంట్ అఫైర్స్ మీకు మరొకసారి చెప్తున్నాను, ఈ వర్డ్స్ని మీరు అండర్లైన్ చేసుకోండి లేదా సేవ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది నోటిఫికేషన్తో ముడిపెట్టుకోకండి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన దినచర్య ఎలా అయితే ప్రతిరోజు ప్రారంభమవుతుందో, ప్రతిరోజులో మనం ఒక పూట తినకుంటే అయ్యో ఈరోజు తినలేదని ఏ విధంగా అయితే అనుకుంటామో, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో కూడా అయ్యో ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోలేదు అనే ఒక తపన మీలో పెరగాలి. అప్పుడు మనకు ఏ విషయం పైన కూడా పట్టనేది వస్తుంది. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మీ చుట్టూ జరుగుతున్న విషయాలపైన మీకు అవగాహన ఉంటే ఆ సంతృప్తి అనేది, ఆ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రతిరోజు ఈరోజు January 10th 11th ఈరోజు వార్తల నుంచి అంశాలు ఏంటో చూడండి. వీలైతే 1-2 సార్లు మైండ్లో పెట్టుకోండి, సరిపోతుంది. అవసరం వచ్చినప్పుడు మీకు ఏదో రకంగా అది ఉపయోగపడతాయి. అవి గుర్తు చెప్పలేము. ఈరోజు పోటీ పరీక్షలు జరగట్లేదు అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ పక్కన పెట్టారు అనుకోండి, రేపు ఫ్యూచర్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, మీకు తెలుగు ప్రోగ్రాంలో కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటివి కానివ్వండి, కౌన్ బనేగా కరోడ్పతి హిందీలో సూపర్ హిట్ ప్రోగ్రామ్, ఇటువంటివి వస్తాయి అనుకోండి. మీరు ఏదో ప్రక్రియలో ఉన్నప్పుడు ఫోన్ ద్వారా ఆ ప్రాసెస్లో ఓకే నేను ఈసారి పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అనుకోకుండా మీరు అందులో సెలెక్ట్ అయ్యారు అనుకోండి. ఎందుకంటే చాలామంది అనుకునే వాళ్ళు ఉంటారు, అనుకున్న ప్రతి ఒక్కరు సెలెక్ట్ కాడు. కొన్ని సందర్భాల్లో లక్ కూడా మనకు ఫేవర్ చేస్తుంది. అక్కడ మీలో ఎవరు కోటీశ్వరుడు కానీ కౌన్ బనేగా కరోడ్పతి కానీ హాట్ సీట్కి మీరు వెళ్ళారు. అప్పుడు మీ జ్ఞానం అనేది ఎలా యూజ్ అవుతుందో మీకే తెలుసు. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎలా గుర్తింపు, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి కావాల్సింది ఒకటే, మన చుట్టూ జరుగుతున్న విషయాలు మనకు తెలుసుకోవాలి, ఆ ఆతృత ఉండాలి, ఆ తపన ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చే వరకు కాదు, మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఎవ్రీడే మన లైఫ్ లాంగ్ ప్రిపరేషన్గా ఉండాలి. అది మాత్రం నేను చెప్తాను. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా చెప్తున్న మాటలు కాదు. ఇది ఎంత సంతోషాన్ని ఇస్తుందో రియలైజేషన్ అనేది మీరు పాటించని మీకే తెలుస్తుంది. నలుగురిలో ఒక టాపిక్ ఏదైనా చర్చకు వచ్చినప్పుడు ఇది అది అన్నప్పుడు మీకు అందరూ మీ వైపు చూసే ఆ దృష్టి అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో మీరే రియలైజ్ అవుతారు. అంటే అన్నీ తెలుసు అతనికి అని ఒక ఫీలింగ్ మనకి ఎంత సంతోషం ఆలోచించండి. ఓకేనా? సో ఇలా పోటీ పరీక్షల్లో మాత్రం మన విజయ అవకాశాలు నిర్ణయించేదే కరెంట్ అఫైర్స్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఇక జనరల్ స్టడీస్ సెకండ్ పంచసూత్రాల్లో రెండవ సూత్రం జనరల్ స్టడీస్ ప్రిపరేషన్. మరి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇది చాలామంది అడుగుతారు. స్టాటిక్ సబ్జెక్ట్ అంటారు. స్టాటిక్ ఏది కూడా ఉండదు, అందులో వర్ధమాన అంశాలు యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకి మార్కెట్లో మీరు ఒక పుస్తకాన్ని తీసుకున్నారు అనుకోండి, దానిపైన ఎడిషన్స్ ఉంటాయి, 10th ఎడిషన్, 11th ఎడిషన్, 12th ఎడిషన్ అని. కంటెంట్ మారదు, అందులో మార్పులు చేస్తారు అంతే. ఉన్న దాంట్లో కొత్తగా ఒక 10 పేజీలు యాడ్ చేయడం. ఆ 10 పేజీలు ఏంటి? కరెంట్ అఫైర్స్లో ఉన్న సమాచారాన్ని దీనికి అడిషన్గా ఇస్తారు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఒక పాయింట్ చెప్తాను. చాలామంది అభ్యర్థులు నేను చూస్తాను, బేసిక్గా ఇప్పుడిప్పుడు ప్రారంభమయ్యే అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, మార్కెట్లో దొరికే కొత్త విషయాన్ని వెంటనే తీసుకోవాలనే ఆలోచన నుండి బయటపడండి. మనం బుక్ స్టాల్కి వెళ్తే కొత్త పుస్తకాలు చాలా కనబడతాయి. ఆల్రెడీ మీ దగ్గర ఒక పాలిటీ బుక్ ఉంది అంటే మళ్ళీ ఒక పాలిటీ బుక్ వేరే ఆథర్ మంచి కవర్ పేజ్ ఉన్నది తీసుకోవాలని ఆతృత మనకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ కనబడ్డ ప్రతి ఒక్కటి కాదు. ఒక సబ్జెక్ట్ని ఒకే పుస్తకానికి లింక్ చేస్తూ చదువుకోండి. ఒకే పుస్తకం నుండి సబ్జెక్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ ఎక్కడ మారదు. ఒకే సబ్జెక్ట్కి 10 రకాల పుస్తకాలు తీసుకున్నారనుకోండి, మీకు సబ్జెక్ట్ రాదు, కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ వాస్తవాన్ని గ్రహించండి. 1 సబ్జెక్ట్ 1 బుక్ ఈజ్ మై పాలసీ. అదే మీకు చెప్తాను. ఒక సబ్జెక్ట్కి ఒకే పుస్తకం. ఆ పుస్తకాన్ని 10 సార్లనా 20 సార్లనా 100 సార్లనో రివిజన్ చేయండి. ఆ పుస్తకం ఎలా ఉండాలంటే, ఒక టాపిక్ చెప్పగానే పలానా 106 పేజీలో ఈ టాపిక్ చదివినట్టు గుర్తు అంటే ఆటోమేటిక్గా ఎంత గ్రిప్ వచ్చిందో చూడండి. ఒకటే సబ్జెక్ట్కి 10 రకాల పుస్తకాలు తీసారు. ఇక్కడ మీరు ఏం రీసెర్చ్ చేయట్లేదు, పిహెచ్డి చేయట్లేదు, రెఫరెన్స్ బుక్స్ కాదు అవి. సో అప్పుడు మీకు కన్ఫ్యూజన్ పెరుగుతుంది 10 రకాల పుస్తకాలను ఒకే సబ్జెక్ట్కి వాడినప్పుడు. కాబట్టి ఒకే సబ్జెక్ట్కి ఒకే పుస్తకం, మీకు మంచి పుస్తకం ఏదనిపించినా తీసుకోండి. ఇలాగే సేమ్ ఆన్లైన్లో కూడా కోర్సెస్ కూడా మీరు కరెంట్ అఫైర్స్, నా దగ్గర 1000 మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. 2023లో తీసుకున్న అభ్యర్థి ప్రతి ఒక్క అభ్యర్థి 100% 2024కి వచ్చారు. 2024లో తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి 2025కి వచ్చేసేసారు. అంటే ఒక సోర్సు మీకు నమ్మకంగా ఉండేది ఏదైనా సరే దానికే మీరు అడాప్ట్ అయిపోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో జనరల్ స్టడీస్ అయినా ఆన్లైన్ కోర్స్ అయినా మీరు ఏదైతే స్టాండర్డ్గా భావిస్తారో దాన్ని తీసుకోండి, దాన్నే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయడం కాదు, రివిజన్ చేసే స్థాయికి రండి. ఇక ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఏం చదివామన్నది ముఖ్యం. మీకు ఓపెన్గా చెప్తాను. ఆన్లైన్ ఎగ్జాంపుల్ తీసుకోండి లేదా బుక్సే తీసుకోండి. బుక్ ఇంత సైజు ఉంది కదా అని చెప్పేసి, వందలాది పేజెస్ ఉంది కదా అని చెప్పేసి అది క్వాలిటీ బుక్, క్వాలిటీ లేని బుక్ ఎవరు చెప్పరు. ఈ 400 పేజీల్లో ఉండే సమాచారాన్ని 50 పేజీల్లో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో పేజీల సంఖ్యతోనో వెయిట్తోనో లేదా కలర్ డిజైన్ తోటో దాన్ని అంచనా వేయకండి. సేమ్ ఆన్లైన్లో కూడా 1000 గంటల కోర్సులు, 500 గంటల కోర్సులు, 50 గంటల కోర్సులు, 20 గంటల కోర్సులు కాదు, 100 గంటలు చెప్పేది 10 గంటల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు కావాల్సింది కంటెంట్. అక్కడ క్వాంటిటీని క్వాలిటీతో లింక్ చేసుకోకండి, గుర్తుంచుకోండి. కాబట్టి ఒక పుస్తకంలో 100 పేజీలు ఉంటే 100 పేజీలు పోటీ పరీక్షకు యూస్ఫుల్ అని కాదు. అందులో 50-60 పేజెస్ ఏవైతే ఉంటాయి అంటే ఆ టాపిక్స్ ఇంపార్టెంట్, వాటిని మనం సంగ్రహించాలి, వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ నోట్స్. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి. అఫ్కోర్స్ నేను పీడిఎఫ్ ఇస్తాను, CA 360 కానివ్వండి, ఎక్కడైతే పీడిఎఫ్ అవసరం అక్కడ ఇస్తాను. పీడిఎఫ్ అని డైరెక్ట్ ఇన్స్టెంట్ దొరికే దానిపైన ఎప్పుడు డిపెండ్ అవ్వకండి. మనం కూడా చూడండి, మన చేతితో మనం చేసిన దానికి ఎప్పటికైనా మనకు సంతోషాన్ని ఇస్తుంది. నోట్స్ రాస్తూ ప్రిపరేషన్ ప్రారంభించండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పటి నుండి ఇదంతా పాటించండి. నోట్స్ రాయండి. మీరు ఏది చదివినా కూడా మీరు నోట్బుక్లో రాయండి. ఆ రాసేటప్పుడే ఎకానమీ ఆఫ్ వర్డ్స్ని మెయింటైన్ చేయండి. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అంటే ఎకానమీ రాయని చెప్పట్లేదు. కొంతమంది 10 పదాల్లో చెప్పేది నేను 2 పదాల్లోనే చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు చూస్తారు చాలాసార్లు. సో నేను ఎక్కువగా ల్యాగ్ చేయను, ఉన్నది సూటిగా చెప్పేస్తాను. ఇదే చదవండి, అర్థమయ్యే విధంగా చెప్తాను. సో కట్టే కొట్టే తెచ్చే అనగానే మీకు అర్థమైంది ఏం చెప్తున్నాను అనేది. సో సార్ రామాయణం చెప్తున్నారని అంటే ఎలా అర్థమవుతుంది? ఆ 3 పదాలతో మీకు అర్థమైంది. లేదు, రామాయణాన్ని 1000 పేజీలు కూడా రాసి వాళ్ళు ఉంటారు. ఏదైనా ఇంపార్టెంట్, పరిస్థితిని బట్టి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అది ఇవ్వాలి. ఎందుకు నేను ఎకానమీ ఆఫ్ వర్డ్స్ మెయింటైన్ చేయండి రాసేటప్పుడు అంటున్నానంటే, ఈరోజు మనం చదివేది రివిజన్ కావాలి. ఫస్ట్ 10 గంటలు చదివే సమయము సెకండ్ రీడింగ్కి వచ్చే వరకు 5 గంటల్లో అయిపోవాలి, అదే కంటెంట్. థర్డ్ రీడింగ్కి వచ్చే వరకు 2 గంటల్లో అయిపోవాలి. ఇక రివిజన్, ఎగ్జామినేషన్ బిఫోర్ చూడండి, మనం హాల్కి వెళ్తాం, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత హాల్ పిలిచే వరకు కొంతమంది పుస్తకాలు అన్నీ తీసుకుని పోతారు. 10 నిమిషాలు టైం ఉందనగా ఒక్కొక్క పుస్తకం ఫాస్ట్గా అయిపోతుంది. ర్యాపిడ్ రౌండ్ 100 పేజీలైనా సరే ఫటాఫట చూసేస్తాం. ఎందుకంటే అక్కడ మనకు ఉండే కాన్సన్ట్రేషన్. సో
అదేవిధంగా ఎగ్జామినేషన్ ముందు మీకు ఏదైతే సులభంగా రివిజన్కి ఈజీగా ఉంటుందో ఆ విధంగా మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకునే పొజిషన్లో ఉండండి. అదొకటి ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్లో నోట్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ చదవాలి, రివిజన్ ఎన్నిసార్లు అయినా చేసేలా ఉండాలి. మనకు రివిజన్ అనేది చాలామంది రివిజన్ని సెకండ్ రీడింగ్ ఒకటే అనుకుంటారు. ఫస్ట్ టైం ఫస్ట్ రీడింగ్, దాన్ని రివిజన్ ఆ చదివిన సమయంలో సగంలో అయిపోవాలి. కొంతమంది మళ్ళీ దాన్ని సెకండ్ టైం చదివి దాన్ని రివిజన్ అనుకుంటారు, అది సెకండ్ రీడింగ్. సో ఇక్కడ మనం ఎంత చదివినా కూడా మళ్ళీ మన మైండ్లో ఎంతవరకు గుర్తుందో తెలియాలి అంటే రివిజన్ అనేది ఇంపార్టెంట్. ఆ రివిజన్ సులభంగా ఉండాలి. ఇంకొక రివిజన్ ఎలా ఉండాలంటే బుక్ చదివిన తర్వాత మూసేసి, ఒక టాపిక్ మూసేసి ఆ టాపిక్ని ఒక్కసారి మీ మైండ్లో ఆలోచించుకోండి. ఏం చదివాను? ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఫాస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మైండ్ కళ్ళు మూసుకొని రివైజ్ చేసుకోండి. అది మీ ఇష్టం. కళ్ళు మూసుకొని రివైజ్ చేస్తారా, కళ్ళు తెరిచి, అది మీ ఇష్టం అది. సో చేసిన తర్వాత ఎక్కడైతే మీకు ఒక టాపిక్ స్ట్రక్ అవుతుందో, రావట్లేదో, ఆర్టికల్ 17, 18, 19, 20, 21, 22 ఆగింది అనుకోండి, ఇక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు గమనించండి. ఎక్కడైతే మీకు బ్రేక్ వస్తుందో ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం లేకుండా చేసుకోండి. మనలో సమస్యని మనమే గుర్తించుకోవాలి. నాలో సమస్యను ఎవరు గుర్తించలేరు. ఆ సమస్యను గుర్తించి దానికి రెమెడీని మనమే ఆలోచించుకోవాలి. ఒక టాపిక్ చదివిన తర్వాత రివిజన్ చేసేటప్పుడు ఎక్కడైతే సమస్య వస్తుందో, ఎక్కడైతే చూడకుండా నేను గుర్తు చేసుకునే దశలో సమస్య వస్తుందో ఆ సమస్యని అక్కడితోనే క్లోజ్ చేయాలి. ఆ సమస్యకు పరిష్కారం. సో దాన్ని 4 సార్లు ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ క్లారిటీగా చదవండి, కాన్సన్ట్రేషన్తో చదవండి. క్లారిటీగా, కాన్సన్ట్రేషన్గా చదివే ప్రయత్నం చేయండి. ఇది నేను ఎప్పుడు కూడా చెప్తాను, ప్రతిసారి చెప్తాను. క్లారిటీగా, కాన్సన్ట్రేషన్గా చదివితే ఏ టాపిక్ అయినా కూడా మనకు ఈజీగా గుర్తుంటుంది. దాన్ని కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూడండి. కన్సిస్టెన్సీ అంటే ఒకరోజు చదివి అబ్బా నిన్న బాగా చదివాను, ఈరోజు రెస్ట్ అని అనుకోకుండా చదివేదే యావరేజ్గా రోజు 4 గంటలు 5 గంటల క్లారిటీ, కాన్సన్ట్రేషన్, కన్సిస్టెన్సీ, ఈ 3C ఫార్ములా పాటించండి చదివేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కొన్ని టాపిక్స్ నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఇవి ఎప్పుడు తెలుస్తాయి అంటే మీకు ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు అర్థమవుతుంది. లాస్ట్ 10 years 12 years జనరల్ స్టడీస్ పేపర్ చూడండి. అయ్యో గ్రూప్ 2 అంటే ఈసారి గ్రూప్ 2, లాస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్ జరగలేదు, మరి ఎట్లా అంటే ఆ పాలిటిక్స్ సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇండియాలో చాలా పోటీ పరీక్షలు జరిగినాయి. ఆ కంటెంట్ ఉండే ఏ పోటీ పరీక్షను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్. మీరు ఏ పోటీ పరీక్షను అబ్జర్వ్ చేస్తే కొన్ని టాపిక్స్, వాటిని ఏమంటారు అంటే పాయింటర్స్ అని కొంతమంది అంటారు, కొన్ని ఫోకస్ ఏరియాస్ అంటారు. నేను ఫోకస్ ఏరియా అంటాను. ఉదాహరణకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 150 క్వశ్చన్స్ ఇస్తే 150లో 80 to 90 క్వశ్చన్స్ ఆయా టాపిక్ల నుండి ఖచ్చితంగా వస్తాయి. అది సబ్జెక్టు వారీగా. ఉదాహరణకు తీసుకున్నాం అనుకోండి, జాగ్రఫీకి సంబంధించి ఇందాక మీకు చెప్పిన ఫారెస్ట్ రిపోర్ట్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. రైల్వేస్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా ఏ టాపిక్ నుండి అయితే రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయో, ట్రైబ్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఖనిజాలకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నదులకు సంబంధించి, ఉపనదులకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇలా పాయింటర్స్, ఫోకస్ ఏరియాస్ మొత్తం చదవడం ఒక ఎత్తు. చదివిన తర్వాత ఎక్కడి నుండి అయితే క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయో అవి ఉంటాయి. జనరల్ స్టడీస్ మొత్తంలో కూడా ప్రతి సబ్జెక్ట్ నుండి తీసేసుకుంటే అన్ని కలిపి ఒక 80 to 90 ఉంటాయి. ఆ టాపిక్స్ని మీరు పసిగట్టాలి, వాటిని ఖచ్చితంగా చదవాలి. అందుకోసమే సో ఈరోజు లాంచ్ చేసిన మిషన్ 100 మీరు ఈరోజు చూసారు. ఈరోజు ఇనాగ్రల్ ఆఫర్తో ప్రారంభించిన మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో మిషన్ 100 కోర్స్ ప్రత్యేకత ఏంటి? జనరల్ స్టడీస్లో అది జనరల్ సైన్సే కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఎట్సెట్రా. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సబ్జెక్ట్ నుండి, ఏ ఏరియాస్ నుండి ఖచ్చితంగా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉందో గత అనుభవం ఆధారంగా మీకు మిషన్ 100 కోర్స్ని డిజైన్ చేశాను. సో ఎకానమీలో ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు, అలాంటి టాపిక్స్ని ఇచ్చాను. ఇండియన్ పాలిటీ, ఉదాహరణకి ఇండియన్ పాలిటీ తీసుకుంటే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి ఆధారాలు ఏంటి, మరియు ఏ షెడ్యూల్ ఏం డీల్ చేస్తుంది, పార్ట్స్ గురించి కానివ్వండి, రిట్ల గురించి కానివ్వండి, రాజ్యాంగబద్ధ సంస్థల గురించి కానివ్వండి, ఇలా ఉంటాయి. పాయింటర్స్ అంటాము. అంటే ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా ఏ పోటీ పరీక్ష కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అటువంటివన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా నేను చేసేసి 100 అవర్స్లో టోటల్ జనరల్ స్టడీస్ ఆ పాయింటర్స్ అన్ని కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మీకు మిషన్ 100 లాంచ్ చేశాను. ఇదే కాన్సెప్ట్తో మీకు 2022లో మిషన్ 100 కోర్స్ లాంచ్ చేశాను. 2022లో
2023లో 2 సంవత్సరాలు కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఇక ఎగ్జామ్ రాసొచ్చాక సార్ ఆ పాయింటర్స్ మాకు వర్కౌట్ అయినాయి, ఈజీగా డైరెక్ట్ టు ద పాయింట్ ఇచ్చారు, మేము అదే గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్లో రాసాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అప్పుడు తెలంగాణలో యాక్చువల్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2 సార్లు రద్దయిపోయింది అప్పుడు. సో అలా సక్సెస్ఫుల్గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు 2025 ఇయర్లో కొత్త కోర్సు మిషన్ 100 కోర్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఈ రోజు లాంచ్ చేశారు. ఇక రానున్న పోటీ పరీక్షలు ఈ 2025 ఇయర్లో అండ్ 2026 ఇయర్ వరకు కూడా మీకు ఏ పోటీ పరీక్షను కూడా ఈ స్టాటిక్ టాపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావాల్సిందే. ఓకేనా? సో చూడండి, 80 to 90 టాపిక్స్ ఆ ఫోకస్ ఏరియాస్ని మనం గమనించాలి, గుర్తుపట్టాలి. థర్డ్ పాయింట్ సిలబస్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, సెకండ్ జనరల్ స్టడీస్, థర్డ్ సిలబస్. ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఆ పోటీ పరీక్షకు సంబంధించి సిలబస్ పైన మనం గ్రిప్ సాధించాలి, పట్టు సాధించాలి. ఒక గుడ్డి గుర్రంలా బ్లైండ్ హార్స్ లాగా ఏది పడుతుంది చదవడం పద్ధతి కాదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, మెయిన్స్లో ఏ సిలబస్ ఉంది, మెయిన్స్కి ప్రిలిమ్స్కి సేమ్ టాపిక్స్ ఏమున్నాయో వాటిని ఇక్కడే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. అలాగా గ్రూప్ 2 సిలబస్ ఏ పేపర్లో ఏమేమి ఉన్నాయి, ఏ టాపిక్స్ ఇచ్చాడు, ఈసారి కొత్తగా ఏమైనా అడిషన్ చేశాడా, అలా చూడాలి. సో జనరల్ స్టడీస్ ఈజ్ కామన్, కానీ ఆ జనరల్ స్టడీస్లో సిలబస్లో ఏం మెన్షన్ చేశారో, ఏం చదవాల్సి ఉందో మనకు సిలబస్ పైన గ్రిప్ వస్తేనే మనం ఏ పోటీ పరీక్షలైనా విజయం సాధిస్తాం. సిలబస్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే సిలబస్ని చూడండి. ఆ సిలబస్లో మీ దగ్గర ఏ రీసోర్సెస్ ఉన్నాయి, ఫస్ట్ రీసోర్సెస్ కలెక్షన్ ఇంపార్టెంట్. ఈ నోట్స్ ఉంది, ఈ బుక్ ఉంది, ఈ బుక్ చదవాలి, అవన్నీ కంప్లీట్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్కి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మనకి ఎంత కంటెంట్ నేర్చుకున్నా కూడా కొన్ని మార్క్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ సిరీస్ లేకుండా ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామినేషన్కి వెళ్తే ఖచ్చితంగా భయాందోళనకు గురవుతాము. మనం ఎంత నేర్చుకున్నా ఆ టాపిక్ నుండి ఎలా క్వశ్చన్ వస్తుంది అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ పేపర్ అంటే ఉదాహరణకు గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్సే కాదు, అది ఫస్ట్ ప్రియారిటీ. గత గ్రూప్ 2 పేపర్స్ అన్నీ చూడాలి, ఆ టాపిక్కి సంబంధించి ఏమొస్తున్నాయి అని. దీంతో పాటు ఇండియాలో చాలా రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ఇంగ్లీష్లో మనకు దొరుకుతాయి, లేదా మన తెలుగు రాష్ట్రాల్లో గత పోటీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలన్నీ చూడండి. పాలిటీకి సంబంధించి ఏ పేపర్ అయినా సరే పాలిటీలో ఏ టాపిక్ నుండి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుంది. 10 క్వశ్చన్ పేపర్లు చూసిన తర్వాత 11వ క్వశ్చన్ పేపర్ మీరు అంచనా వేయగలుగుతారు ఖచ్చితంగా. సో ప్రీవియస్ పేపర్స్ అనేది మనకు ఒక అవగాహన క్రియేట్ చేస్తుంది. ఒక టాపిక్లో ఈ టాపిక్ నుండి ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈసారి ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. ఆ తర్వాత దీనికి కొనసాగింపుగానే మంచి టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మంచి టెస్ట్ సిరీస్లు ఇచ్చాను. ఇప్పుడు ఏపీ గ్రూప్ 2 అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టెస్ట్ సిరీస్ ఇచ్చాను. ఈ రోజు నుండి ఆ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ఇచ్చాను, చూడండి. ఇక నెక్స్ట్ గో అండ్ విన్ వేర్ యూ లాస్ట్ అనే ఒక మంచి వాక్యం ఉంటుంది. గో అండ్ విన్ వేర్ యూ లాస్ట్ అంటే ఎక్కడ కోల్పోయామో అక్కడే మళ్ళీ రాబట్టాలి. పోటీ పరీక్షల్లో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 పేపర్, గ్రూప్ 2 పేపర్ చాలామంది అభ్యర్థులు పాపం వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. పేపర్ చూసిన తర్వాత వచ్చి, సార్ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇలా జరిగిపోయింది, మేము ప్రిపరేషన్ ఇలా అయ్యాము, క్వశ్చన్ పేపర్ ఇలా వస్తుంది, ఓల్డ్ డేటా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓల్డ్ డేటా అన్నారు. సో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మీకు రెగ్యులర్గా ఉంటే ఓల్డ్ అయినా మీ మైండ్లో ఉంటుంది. సో ఇక్కడ ఓకే, క్వశ్చన్ పేపర్ అవన్నీ తప్పిదాలు అనుకోండి, ఏమని అనుకోండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఇంకా మనం రాసిన పేపర్స్ ఏవైతే ఉంటే అక్కడ మనం ఎక్కడైతే మిస్టేక్ చేసామో, గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో, గ్రూప్ 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో, వారు రీసెంట్గా ఎగ్జామినేషన్ రాశారు కాబట్టి ఎక్కడైతే మీరు మిస్టేక్ చేశారో, ఏ టాపిక్ అయితే మీకు ఓల్డ్ అనిపించిందో, ఏ టాపిక్లో అయితే మీరు కష్టం ఎదుర్కొన్నారో, కష్టంగా అనిపించినాయో వాటిని చూడండి. వాటిని ఈసారి రెక్టిఫై చేసుకోండి. మన తప్పులను మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇంకొకటి, పోటీ పరీక్షలు అనేవి తప్పులు చేసుకుంటూ వెళ్ళేవి కాదు. వేరే వాడు చేసిన తప్పులను మనం రెక్టిఫై చేసుకునే పరిస్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే జీవితంలో కొన్ని పోటీ పరీక్షలు ఒక్కసారి అవకాశం వస్తుంది. ఉదాహరణ తీసుకోండి, తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వాస్తవం మొట్టమొదటి నోటిఫికేషన్ ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. 10 ఏళ్ళు 12 ఏళ్ళకు ఒకసారి నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే మన జీవితంలో ఒకేసారి అవకాశం. ఆ ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోలేము. కాబట్టి కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ ఎక్కడైతే మంచి ప్రిపరేషన్లో ఉండి జాబ్ రాకుండా పాపం ఆగిపోయారో వాళ్ళని అడగాలి.
మీకు ఎందుకు అంత ప్రిపేర్ అయినా రాలేదంటే నేను ఈ మిస్టేక్ చేసిన, ఇది చూసుకోలేదు, ఇది చదవలేదు, ఆ తప్పులను మీ తప్పులుగా తీసుకొని మీరు ఓవర్కమ్ కావాలి. కొన్ని మన తప్పులు మనం కూడా చేసినవి ఉంటాయి కదా, వాటిని రెక్టిఫై చేసుకోవాలి. సో ఎక్కడైతే కోల్పోయామో అక్కడే నెక్స్ట్ టైం రాబట్టాలి. అలాంటి సిచ్యువేషన్లో మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇలా మన ప్రిపరేషన్ని ఖచ్చితంగా నా అనుభవం ద్వారా, చాలామంది అభ్యర్థుల అనుభవం ద్వారా మీకు చేస్తున్న వీడియో. అండ్ మరి అర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలను కూడా వాటికి సంబంధించి మనకి ఇంపార్టెన్స్ చూస్తున్నాం కాబట్టి వాటిని కూడా మీ రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా ఫార్ములాస్ కానీ ఏమన్నా కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇక మీకు చెప్పిన పంచసూత్రాలు ఏవైతే ఉంటాయో, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ క్లారిటీ వచ్చేసింది, జనరల్ స్టడీస్ ఎలా ఉండాలి, అండ్ సిలబస్ పైన గ్రిప్ ఉండాలి, ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ మన తప్పుల నుండి మనం నేర్చుకోవాలి, మన తప్పులే కాదు ఇతరుల తప్పుల నుండి కూడా మన తప్పుగా భావించి ఓవర్కమ్ చేసుకోవాలి. ఇలా మీరు చేసి చూడండి. ఈసారి రానున్న నోటిఫికేషన్స్ ఏ ఉన్నా కూడా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా విజయం మీ వంతు అవుతుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అండ్ మరొకసారి చెప్తున్నాను, మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండి నా వైపు కంటెంట్ ఏదైతే ఉందో ది క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాను. సో ఈరోజే గ్రాండ్ లాంచ్ మిషన్ 100. సో ఇనాగ్రల్ ఆఫర్ అనేది ఇచ్చాను. ఇనాగ్రల్ ఆఫర్ అనేది ఒక 2 days మాత్రమే ఉంటుంది. సో ఓల్డ్ సబ్స్క్రైబర్స్ నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి కూపన్ కూడా ఇచ్చాను. ఇక CA 360 2024 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు CA 360 2025 తీసుకోవడానికి బెనిఫిట్ చేశాను, బెనిఫిట్ కూపన్ ఇచ్చాను. ఇప్పటికీ ఎక్స్పైర్ అయిపోయింది, మరొకసారి యాక్టివేట్ చేస్తున్నాను. సో ఈరోజే ఆ బెనిఫిట్ కూపన్తో CA 360 2025 కోర్స్ పైన భారీ ఆఫర్ని పొందండి. ఇక రానున్న రోజుల్లో మంచి మంచి కంటెంట్, సో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మంచి కంటెంట్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.